భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్లో అయితే మాత్రం అక్కడ పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారాయి. మరోపక్క అక్కడ ఉద్రిక్త పరిస్థితులకి అక్కడ ఆ ప్రధాని షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్లో తలదాచుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇంత పరిస్థితి వచ్చిందంటే అక్కడ రిజర్వేషన్లు కల్పించడమే. అక్కడ బంగ్లాదేశ్ విముక్త పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంతతికి సంబంధించి దాదాపు సివిల్ సర్వీసుల్లో మాత్రం 30%. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యోచన ఏదైతే ఉందో దానికి అక్కడ బంగ్లాదేశ్ కోసం పోరాడారో వాళ్ళ యొక్క వారసులకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరోపక్క ఇక శత్రు సైన్యం చేతిలో అప్పుడు ఒక పాకిస్తాన్ అనమాట, శత్రు సైన్యం చేతిలో కొంతమంది అయితే మాత్రం అత్యాచారాలకి అణచివేయబడి రకరకాలైనటువంటి వాళ్ళకైతే మాత్రం 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ 30% ఏమో బంగ్లాదేశ్ విముక్తి పోరాట యోధుల యొక్క వారసులకి 30%, అలాగే శత్రు సైన్యం చేతిలో మానభంగాలకు గురైనటువంటి ఆ కుటుంబాలకు మాత్రం 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది 1971లో అప్పుడు ప్రధాని ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో అయితే మాత్రం ప్రకటించడం జరిగింది. అదంతా కూడా అప్పటి నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. ఇక 1996లో ఈ రిజర్వేషన్లు స్వాతంత్ర సమర యోధుల పిల్లలకు కూడా వర్తింపజేశారు. సివిల్ సర్వీసులో 30%, అలాగే ఆ శత్రు సైన్యం చేతిలో అణిచివేయబడ్డ కుటుంబాలకైతే మాత్రం 10% ఇవ్వడం జరిగింది. ఇక 2009 నాటికి స్వాతంత్ర పోరాట యోధుల మనవళ్ళు మనవరాళ్ళకి కూడా ఈ వర్తింపు చేసినట్లు ప్రకటించారు. ఇక రిజర్వేషన్లపై 2013లోనే రిజర్వేషన్ పై ఒక వ్యతిరేక జ్వాలలు అయితే మాత్రం రాజుకున్నాయి. ఇక బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ ఉద్యోగాలు సాధించలేకపోయినా చాలామంది వందలాది మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్లెక్కిపోయారు. ఎంత చదివినా సరే వాళ్ళకి ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రోడ్లెక్కి నిరసన అయితే మాత్రం వ్యక్తం చేయింది. దీంతో అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు అయితే మాత్రం కలగజేసుకొని దాన్ని రిజర్వేషన్లు కుదిస్తూ గత నెల 21న అయితే మాత్రం తీర్పు వెలువరించడం జరిగింది. అయినా సరే నిరసనకారులు అయితే మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రిజర్వేషన్లను కొనసాగించడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళైతే మాత్రం నిరసనగాలను విప్పడం జరిగింది, రోడ్లపైకి రావడం జరిగింది. దాదాపు 4 లక్షల మంది అయితే మాత్రం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అయితే మాత్రం నిరసన వ్యక్తం చేయడం జరిగింది. 4 లక్షల మంది రోడ్లెక్కి షేక్ హసీనాకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ నిరసనలో దాదాపు కొన్ని వారాలుగా జరుగుతున్నటువంటి ఈ నిరసనలో అయితే మాత్రం 300 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది పోలీసులు కూడా అసూలు బాశారు. ఆ యొక్క ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాళ్లు రువ్వటం, మరోపక్క వాళ్ళకి దొరికినటువంటి వస్తువులతోటి పోలీసులపై తిరగబడటంతో దాదాపు పోలీసులు కూడా చాలామంది మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చివరికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తేవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు అలాగే విద్యార్థి సంఘాలు అందరూ కూడా యొక్క ఉద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఒక పక్క అంటే గతంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు 3 పర్యాయాలు షేక్ హసీనా అయితే మాత్రం ప్రధానిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొంత రాజకీయ పరిణామాలు కూడా మారాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను కూడా అణిచివేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు వాళ్ళకి రిజర్వేషన్ల విషయంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలే ఆమె పదవికి రిజైన్ చేయడానికి గల కారణమయ్యాయని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తారు. మొత్తానికి షేక్ హసీనా ఈ యొక్క ఏదైతే ఉద్యమం తీవ్ర రూపం అవడంతో ఒకసారిగా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఆమె సైనిక విమానంలో భారత్లో తలదాచుకున్నట్లు తెలుస్తుంది. భారత్ అయితే మాత్రం ఆమె యూకే వెళ్ళటానికి కొంత సహాయ సహకారాలు అందిస్తాం, సైనిక పరంగా సహాయ సహకారాలు అందిస్తాం, కానీ బంగ్లాదేశ్ విషయంలో అయితే మాత్రం తలదూర్చే పరిస్థితి లేదని చెప్పేసి ఒక విధంగా విదేశాంగ మంత్రి అయితే మాత్రం స్పష్టం చేయడం జరిగింది. మరోపక్క భారత్ మాత్రం ఆచితూచి ఈ వ్యవహారంలో అయితే మాత్రం చూస్తూ ఉంది. మరోపక్క అక్కడ ఉన్నటువంటి భారతీయులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో దౌత్య కార్యాలయం అయితే మాత్రం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉంది. షేక్ హసీనా వ్యవహారం అయితే మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది భారత్.